హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్న సీరియల్ గురించి తెలుసుకుందాం. హలో నాన్న, ఎక్కడున్నారు? నేను ఆటో స్టాండ్ దగ్గర ఉన్నానమ్మా. నేను అమ్మ నేను కలవడానికి వస్తున్నాము. అవునా, సరే, మన కాలనీ చివర పార్క్ ఉంది కదా, అక్కడికి రండి. సరే నాన్న, బాయ్ బాయ్. ఏంటి బాలరాజు కాలనీ వైపు వెళ్తున్నారు? ఎట్టెళ్ళారు? అమ్మ నాన్న, ఊటీ ఇక్కడే ఉందంటే వీళ్ళు ఇక్కడనే ఉంటారు. ఆటో తోలుతూ నిన్ను చూసే అదృష్టం నాకు ఉండేది, కానీ మీ మామయ్య వల్ల ఆ అదృష్టం పోయి. నీతో ఏమో మాట్లాడాలని వచ్చింది నాన్న. చెప్పు, ఏమో మాట్లాడాలంట. నువ్వు దేవతో ఎందుకు గొడవ పడ్డావు? యాక్సిడెంట్ అయిన తర్వాత దేవతో గొడవ పడ్డావా? అవును, వానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి వచ్చాను. నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి బెదిరించాడా? అవును, నన్ను చిన్నిని చంపేస్తానన్నాడు. నాకు తెలుసు వాడు ఎంత దుర్మార్గుడో. వాడిని చంపి నేను జైలుకి వెళ్తే చిన్ని బాధపడుతుందని నేను ఆగాను, అంతే. ఇక్కడే ఉంటే ఆ దేవగాడు ఎంత ప్రయత్నం చేస్తాడో నాకు తెలుసు. మన ముగ్గురితో పాటు మీ అన్న కుటుంబం గిట వాడు చంపేస్తాడు. కావేరి ఏంటి ఈ దుర్మార్గుడితో మాట్లాడడానికి వచ్చింది? మనం వీలైతే తొందరగా మన ముగ్గురం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం. చిన్నికి ఎలాంటి ఇబ్బంది రాకుండా, ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను. నమ్ము కావేరి, చిన్నిని తీసుకొని నాతో పాటు వచ్చేసేయి ప్లీజ్. నేను చిన్ని నీతో పాటు వచ్చేస్తాం. మన ముగ్గురం ఎటైనా వెళ్ళిపోదాం. కావేరి, నీవు ఒప్పుకున్నందుకు, నా కోసం నువ్వు ఒప్పుకున్నందుకు. నేను నీ కోసం ఒప్పుకోలేదు, చిన్ని కోసం ఒప్పుకున్నాను. అలాగే మా అన్నయ్య వాళ్ళ కుటుంబం కోసం ఒప్పుకున్నాను. చిన్ని వేస్ట్ చేస్తూ ఉంటుంది. వెళ్దాం. ఏంటి నాన్న అంత హ్యాపీగా ఉన్నావు? మీ అమ్మని అడుగు, చెప్తుంది. ఏంటమ్మా, నువ్వు చిన్నపిల్లవు, నీకు చెప్పినా అర్థం కాదు. నాకు అర్థం కాకపోయినా పర్లేదమ్మా. నువ్వు నాన్నని అర్థం చేసుకున్నావు. నాన్నతో పాటు ఉండడానికి ఇష్టపడ్డావు. అది చాలు నాకు. ఏంటన్నా పార్క్ వచ్చారా అందరు కలిసి? టికెట్, నీకు ఒక విషయం తెలుసా? అమ్మకి నాన్న మీద కోపం పోయింది. ఎంత శుభవార్త చెప్పావు చిన్ని. నేను తొందరపడి నిర్ణయం తీసుకోలేదు కదా. తను తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని కావేరికి ఎలా చెప్పాలి? తనకు ఎలా చెప్పాలి? నేను కావేరి అయితే వెంటనే చెప్పేయచ్చు తను తీసుకున్న నిర్ణయం తప్పు అని. కానీ తను ఉషాలా ఉంది. తనకు ఎలా చెప్పాలి తను తీసుకున్న నిర్ణయం తప్పు అని? అమ్మ కడుపు నొప్పి. ఏమని చిన్ని? టీచర్ అమ్మ కడుపు నొప్పి లేస్తుంది. సరే, వెంటనే హాస్పిటల్కి వెళ్దాం. వద్ద, కడుపు నొప్పి అంటే నవ్వుతున్నావేంటమ్మా? ఇది మేనమామ చేయాల్సిన పని. వెంటనే ఫోన్ చేసి చెప్పండి. సరే అండి. ఇన్ని ఇలా చేసేదని అనుకోలేదురా. ఏం చేసింది పెద్దమ్మ? పెద్ద ఘనకార్యమే చేసింది. ఏం ఘనకార్యం చేసింది? ఏం చెప్పమంటావురా? నీ కూతురు నీ బాధ్యత గుర్తు చేసింది. ఏం చెప్తున్నావో నాకు అర్థం అవ్వట్లేదు చిన్నమ్మ. అరే పిచ్చి సన్నాసి, నీ కూతురు ఇంకా చిన్నపిల్ల కాదురా, పెద్ద మనిషి అయింది. ఏంటి చిన్నమ్మ నువ్వు చెప్పింది? నేను చెప్పాల్సింది చెప్పాను, నువ్వు చేయాల్సింది చెయ్యి. సరే చిన్నమ్మ. అరే మన చిన్ని పెద్ద మనిషి అయింది అంటారా? సుజాతక్క, ఇటు రండి. ఏంటి బాలరాజు? నా కూతురు పెద్ద మనిషి అయిందక్క. ఇప్పుడు మనం అందరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వెళ్ళడం అంటే ఊకే కాదు, స్వీట్స్, పండ్లు, పూలు తీసుకెళ్ళాలి. ఇదిగో డబ్బులు తీసుకోండి. మీకేం కావాలో అన్నీ తీసుకొని రెడీగా ఉండండి. మనం 10 నిమిషాల్లో వెళ్ళిపోదాం. అన్న, ఆ సత్యం బాబు ఏమంటాడో ఏమో, అందరం తీసుకొని వెళ్తే. మా కూతురు పెద్ద మనిషి అయితే నేను వెళ్ళొద్దా? ఏం పోని గొడవలు ఎందుకని? ఏ గొడవలు రాకుండా నేను చూసుకుంటాను కదా, బతిమిలాడతానులే.